'దండోరా' 2025లో నేను చూసిన ది బెస్ట్ ఫిల్ము. చాలా మంచి సినిమా. నాకు చాలా బాగా నచ్చింది. 2025ని ఇలాంటి ఒక మంచి సినిమాతో ఎండ్ చేయడం నాకు చాలా మంచి అనుభూతినిచ్చింది. ముందుగా చిన్న విషయం, డైరెక్టర్ అవ్వాలి అనే నా కలని నెరవేర్చుకోవడం కోసం నేను సోషల్ మీడియాని ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నాను. మీకు నా వర్క్ నచ్చినట్టయితే గనక నా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక 'దండోరా' ఇది ఒక హానెస్ట్ అటెంప్ట్. దర్శకుడిలో నిజాయితీ ఉంటే ఎలాంటి మంచి సినిమాలు వస్తాయి అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. కథ రొటీన్‌గానే ఉన్నప్పటికీ కూడా ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో, మంచి బలమైనటువంటి పాత్రలతో, తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభతో ఒక మంచి సినిమాని తెరకెక్కించాడు దర్శకుడు మురళీకాంత్. యాక్చువల్‌గా చెప్పాలంటే ఇది చాలా రొటీన్ కథ. మనం ఎన్నో వందల సార్లు ఇలాంటి కథల్ని చూసేసాం సినిమాల ద్వారా. కుల అహంకారాలు, కుల హత్యలు, కుల వివక్షలు ఇవే ఉంటాయి సినిమా కథ కింద. కానీ చిన్న సన్నివేశాలతో ఎమోషన్ని సస్టైన్ చేస్తూ మనం సమాజంలో చూసే చాలా వివక్షల గురించి దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. ఫర్ ఎగ్జాంపుల్, తినడానికి తిండి కూడా లేకపోయినా సరే కులమే గొప్ప అనుకునే ఒక వ్యక్తి అన్నీ పోగొట్టుకుని ఒంటరి వాడైపోయి ఒక వేశ్యతో పరిచయం పెంచుకుని తన బాధలు ఆమెకు చెప్పుకుంటూ, ఆమె బాధలు ఈమె తెలుసుకుంటూ ఉండే ఆ సన్నివేశాలు చాలా హృదయంగా మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయి. బట్ నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏమిటంటే, తెలంగాణలో కూడా కుల వివక్ష ఎంతలా ఉంటుందా అని. మనకి ఫస్ట్ నుంచి కూడా ఒక నేరేటివ్ని సెట్ చేశారు. అదేమిటంటే, మీరు ఎక్కడికైనా సరే ఆంధ్రాలోకి వెళ్ళి ఆంధ్ర ప్రజలను ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళని మంచినీళ్ళు అడిగితే వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వకుండా మీ కులం ఏంటి అని అడుగుతారంట ఫస్ట్. అదే తెలంగాణలో అయితే మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు ఏం కర్మ, ఏకంగా భోజనమే చెయ్యంటారంట. ఈ నేరేటివ్ ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళిపోయిందంటే, ఆంధ్ర వాళ్ళంటే కులపిచ్చోళ్ళు, కులగజ్జిగాళ్ళు అని, తెలంగాణ వాళ్ళంటే ఎంత సాధుజీవులంటే వాళ్ళకి పాపం వాళ్ళ కులం ఏంటో వాళ్ళకే తెలియదు అని అనిపిస్తుంది మనకి. కానీ ఈ హిపోక్రసీని ఈ 'దండోరా' అనే సినిమా కంప్లీట్ గా బ్రేక్ చేసేసింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూస్తే ఆంధ్ర కన్నా తెలంగాణలోనే కులపిచ్చి ఎక్కువేమో అనిపించింది. అగ్రకులపు గౌరవ సభలంట, అగ్రకులపు గౌరవ భవనాలంట, అగ్రకులపు శ్మశానాలంట. ఇంకా చెప్పాలంటే సినిమాలోని కొన్ని పాత్రలు పదే ఒక డైలాగ్ చెప్తూ ఉంటారు. మీలాంటి తక్కువ కులపోళ్ళు మా అగ్రకులపు అమ్మాయిల్ని ప్రేమిస్తారా అని. వద్దంటే ఈ డైలాగ్ని నేను సినిమాలో ఒక 10 సార్లు వినుంటాను. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే, ఓపెనింగ్ సీన్లో ఒక శవాన్ని కులం తక్కువ అని చెప్పేసి ఎక్కడో ఊరవతలకి తీసుకెళ్లి ఒక పెద్ద బ్రిడ్జ్ పై నుంచి తాళ్ళు కట్టి కిందకి దింపుతారు. ఆ తాళ్ళు కట్ అయిపోయి ఆ శవం పైనుంచి కింద పడిపోతుంది. ఇవన్నీ డైరెక్టరు సినిమాటిక్ లిబర్టీ పరంగా ఎక్కువగా తీసుకున్నాడా, లేకపోతే తెలంగాణలో నిజంగానే కుల జాడ్యం అనేది ఇంత ఎక్కువగా ఉంటుందా అన్నది నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ సినిమాటిక్ లిబర్టీ అయితే మాత్రం డైరెక్టర్ చాలా అతి చేసినట్టే. కాకపోతే డైరెక్టర్ని ఒక్క విషయంలో అయితే మాత్రం చాలా మెచ్చుకోవాలి. అదేమిటంటే, తమిళ తంబీల మాదిరిగా అగ్రవర్ణాల వాళ్ళంటే దుర్మార్గులు, విలన్స్ అన్నట్టు, నిమ్న వర్గాల వాళ్ళంటే సాధుజీవులు అన్నట్టు ఏమీ చూపించలేదు. అగ్రవర్ణాల్లోనూ చెడ్డోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. నిమ్న వర్గాల్లోనూ మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అక్కడ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. కంప్లీట్గా బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది చేయనప్పటికీ పార్షియల్ బ్యాలెన్స్ అనేది బాగానే చేశాడు. అది ఖచ్చితంగా మెచ్చుకోదగినటువంటి విషయమే. ఇంకా టెక్నికాలిటీస్ అండ్ క్రియేటివ్ డిపార్ట్మెంట్ల విషయానికి వస్తే ఈ సినిమాకి రైటింగ్ అనేది మెయిన్ హైలైట్. రైటింగ్ చాలా బాగా రాశారు. ఎస్పెషల్లీ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో డాట్స్ అన్ని కూడా కనెక్ట్ చేసుకుంటూ వస్తూ స్టోరీని కంప్లీట్ చేయడం అనేది ఈ సినిమాలో అద్భుతంగా కుదిరింది. నేను ఎప్పుడూ చెప్తాను, ఒక సినిమా హిట్ అవ్వాలన్నా లేదా గొప్ప సినిమా అవ్వాలన్నా అది కేవలం దర్శకుడి చేతుల్లోనే ఉంటుందని. మేబీ ఈ సినిమా హిట్టు అవ్వకపోవచ్చు, లేదా గొప్ప సినిమా కూడా అవ్వకపోవచ్చు, కానీ 100% మంచి సినిమా అయితే మాత్రం అవుతుంది. ఆ క్రెడిట్ 100% దర్శకుడికే చెందుతుంది. దర్శకుడు ఎంచుకున్న కథ వల్ల ఈ సినిమా అనుకున్నంత స్థాయికి వెళ్ళకపోవచ్చు, కానీ దర్శకుడు ఫ్యూచర్లో మంచి కథలను ఎంచుకుంటే తనలో ఉన్న ప్రతిభకి తగ్గ విజయాలని సాధిస్తాడు. అండ్ ఈ సినిమాకి మరో మేజర్ ప్లస్ పాయింట్ క్యారెక్టరైజేషన్స్. క్యారెక్టర్స్ వాటి యొక్క ఆర్క్ని చాలా బాగా రాసుకున్నారు. బట్ క్యారెక్టర్స్కి తగ్గ క్యాస్టింగ్ని అయితే చేయలేదేమో అనిపించింది. ఎస్పెషల్లీ శివాజీ గారి క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉంది, కానీ దాన్ని ఆయన సరిగ్గా పుల్ చేయలేకపోయారు. అక్కడక్కడ మంగపతి ఛాయలు కూడా ఎక్కువగానే కనిపించాయి. బట్ నవదీప్ గారు చాలా బాగా చేశారండి. ఆయన క్యారెక్టర్లో చాలా డెప్త్ ఉంది, ఫన్ ఉంది. ఆ క్యారెక్టర్ని ఆయన చాలా ఈజీగా పుల్ చేశారు. ఉన్నారండి మన తెలుగులో చాలా మంచి నటులు ఉన్నారు. మనం హిందీ దాకా వెళ్లాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మన దర్శకులకి యాక్టర్స్ నుండి ఎలా పర్ఫార్మెన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలో అర్థం కాక పరభాషా నటులకి వెళ్తున్నారు. అండ్ రాధ్యా సురేష్ గారికి ఆమెకి ఎక్సలెంట్ క్యారెక్టర్ పడింది. ఆమె ఆ క్యారెక్టర్లో చాలా బాగా నటించారు. ఇంకా టెక్నికల్గా ఈ సినిమాకి మేజర్ హైలైట్ వచ్చేసి మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. సినిమాని ఒక మెట్టు ఎక్కించింది మ్యూజిక్. ఇంకా సినిమాలో అన్ని ప్లస్లైనా మైనస్లు లేవా అంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి.
డైలాగ్స్లో ఎమోషనల్ డెప్త్ అనేది లేదు. ఈ సినిమాలోని సిచ్యువేషన్స్ అన్నిటిలోనూ కూడా చాలా బలం ఉంది, కానీ ఆ సందర్భాలని వివరించే మాటల్లో అంత బలం లేదు. దానితో సన్నివేశాలు అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. రెండు, మ్యూజిక్ని తప్పిస్తే మిగిలిన టెక్నికల్ డిపార్ట్మెంట్లు ఈ సినిమాలో అంత షైన్ అవ్వలేదు. ఎస్పెషల్లీ ఎడిటింగ్. ప్రతి సన్నివేశాన్ని కూడా చాలా యాంగిల్స్లో నుంచి తీశారు. ఆ తీసిన యాంగిల్స్ అన్నీ కూడా పెట్టాలి అన్న ఉద్దేశంతో ఎడిటింగ్లో అన్నీ పెట్టేశారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో ఫ్రేమ్స్ అంటే యాంగిల్స్ మారడం అనేది చాలా డౌన్ గ్రేడ్ అయిపోయింది. యాంగిల్స్ మారడం వల్ల యాక్టర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ కానీ ఎమోషన్ కానీ క్యారీ అవ్వట్లేదు. ఒక ఫ్రేమ్లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటే ఇంకో ఫ్రేమ్లో ఇంకో రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇంకా డబ్బింగ్. సినిమాలో మ్యాక్సిమం ఆర్టిస్టుల యొక్క తెలంగాణ స్లాంగ్ డబ్బింగ్ చాలా బాగా కుదిరింది, కానీ కొంతమంది లేడీ ఆర్టిస్టుల యొక్క డబ్బింగ్ బాగాలేదు. ఎస్పెషల్లీ బిందు మాధవి గారి డబ్బింగ్ ఏదో ఫారెన్ రిటర్న్ గర్ల్ లాగా ఉంది. అంతే. ఇంకా ఈ సినిమా గురించి ఫైనల్ వర్డ్ ఏంటి అంటే, మంచి క్వాలిటీ రైటింగ్తో ఒక టాలెంటెడ్ డైరెక్టర్ తీసినటువంటి ఒక మంచి సినిమా. డెఫినెట్గా చూడండి, మీరు రిగ్రెట్ అయితే అవ్వరు. దట్స్ ఇట్. జై హింద్.